నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో మరొక 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం. మేము గనక అధికారంలో లేకపోతే మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుంది. మేమే గనక ఇంకొక 15 సంవత్సరాలు అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఇక క్యాపిటల్ అమరావతి నిర్మాణం కూడా పూర్తవుతుంది అని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ, మంత్రి లోకేష్ కానీ. అయితే నిజంగానే రాష్ట్రంలో మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి అంటే అది ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించేది. అయితే ఇక్కడ ప్రజలు ఇంకా 3.5 సంవత్సరాలు మీకు అధికారం ఉంది కాబట్టి ప్రజలు తర్వాత ఏం నిర్ణయిస్తారు అనేది మనం పక్కన పెడితే, ప్రజలకు మొదటగా ఈ 18 నెలల కాలంలో ఇటు కూటమి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, ఆ వ్యతిరేకతని అలాగే కొనసాగిస్తే 2029 ఎన్నికల్లో అటు కూటమి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఇంకొక 15 సంవత్సరాలు అంటే 2029లోను కానీ, 2034లో కానీ, 2039లో కానీ ఇలా మరో 3 టర్మ్స్ మీరు గెలవాలంటే ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో మీపై ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, ఆ వ్యతిరేకతకు కారణాలేంటి, దాన్ని ఎలా తీర్చుకోవాలి, తీర్చుకుంటే కానీ 2029లో ఎన్నికల్లో అధికారంలోకి వస్తామా రామా అనే దాని మీద ఖచ్చితంగా కూటమి దృష్టి పెట్టాల్సింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఏవైతే పిలుపులు ఉన్నాయో ప్రజాపోరు కార్యక్రమాలు కానీ, లేదంటే ఆయన పరామర్శల కార్యక్రమాలు కానీ అవి సక్సెస్ అవుతున్నాయి అంటే ప్రజలు ఇక్కడ కూటమిని తిరస్కరిస్తున్నారు అని చెప్పి గుర్తుపట్టాలి. అయితే ఇప్పుడు కూటమి ముందున్నటువంటి ఈ 15 సంవత్సరాల తర్వాత విషయం, ఈ 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్స్లో కూటమి తాము చెప్పుకోవాల్సినటువంటి అభివృద్ధి కానీ, తాము చేసిన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ముందుగా ప్రజల్లో ఉన్నటువంటి ఇప్పుడున్న వ్యతిరేకతని తగ్గించుకోవాలి. అసలు ప్రజల్లో ఏ వ్యతిరేకత ఉంది అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఒక 6 అంశాలని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అదేంటంటే రైతుల్లో వ్యతిరేకత ఒకటి, నిరుద్యోగం ఒకటి, ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత ఒకటి, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత, ఫీజు రియంబర్స్మెంట్ విషయము, సోషల్ మీడియా కేసులు. ఇవి మెయిన్గా మనం డిస్కస్ చేస్తే మొదటగా రైతుల్లో వ్యతిరేకత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది. 18 నెలల కాలంలో ఇక్కడ రైతులలో మేము అన్నదాత సుఖీభవ ఇస్తున్నాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఒకే విడత ఇస్తాము అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఓకే విడతల వారీగా ఇచ్చింది. ఇది పక్కన పెడితే ఇక మోంతా తుఫాను ద్వారా ఎంతో పంట నష్టం జరిగినా కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తాయి ఏదైతే పంట నష్టానికి సంబంధించి, దాన్ని కూడా తక్కువ అంచనా వేసి చూపించాల్సిన అవసరం ఇక్కడ కూటమి ప్రభుత్వం ముందు ఏముంది? ఇక రైతుల విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ మామిడి రైతులు పూర్తిగా తాము మద్దతు ధర లేదు అని రోడ్లపైకి వస్తున్నారు. ఉల్లి రైతులు తమ మద్దతు ధర లేదని రోడ్లపైకి వస్తున్నారు. పొగాకు రైతులు తమకు మద్దతు ధర లేదని రోడ్లపైకి వస్తున్నారు. మిర్చి రైతులు తమకు మద్దతు ధర లేదని రోడ్లపైకి వస్తున్నారు. రీసెంట్గా అరటి రైతులు కూడా తమకు మద్దతు ధర లేదు అని చెప్పి రోడ్లపైకి వస్తున్నారు. ఇక మామిడి విషయం మాట్లాడుకుంటే హైదరాబాద్ కానీ, విజయవాడ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో మామిడి కిలో 80-100 రూపాయలు అమ్ముతుంటే ఇక్కడ రైతులు తమకు మద్దతు ధర లేదు అని చెప్పి పూర్తిగా రోడ్లపైన పడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉల్లి కిలో 40-50 రూపాయలు పలుకుతుంటే ఇక్కడ రైతులకు మద్దతు ధర లేదు. ఇక పొగాకు ఎంతగానో ప్రాచుర్యం పొంది విదేశాలకు వెళ్లాల్సిన పొగాకు రోడ్లపైన అధ్వానంగా పడిపోయి ఉంది. ఇక అరటి మనం చూసుకుంటే హైదరాబాద్ లాంటి సిటీలో 60 రూపాయలు డజన్ అమ్ముతున్నటువంటి అరటి పండు ఇక్కడ రైతుల దగ్గర డజన్ అంటే కిలో కేవలం 50 పైసలకు మాత్రమే దొరుకుతుంది. అంటే ఇక్కడ రైతుల మధ్య అటు ప్రభుత్వాల మధ్య ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో ఆ దళారీ వ్యవస్థ వల్ల రైతులు పూర్తిగా అన్యాయాలకు గురవుతున్నారు. మీరు ఎంత అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇచ్చాము అని చెప్పినా కూడా రైతు అటు విత్తనం నాటి దాని ఫలం వచ్చే వరకు ప్రతి దాని వెనుక రైతు వెనుక మద్దతుగా నిలబడ్డప్పుడే రైతుకు నిజమైన రైతే రాజు అని చెప్పి మనం చెప్పుకోగలుగుతాం. అలాంటి రైతుకు ఒక కేవలం మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో కూటమి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇక నిరుద్యోగం, కూటమి ప్రభుత్వం గెలుపులో ముఖ్య భూమిక పోషించిన దాంట్లో ఈ నిరుద్యోగం అనేది ఒకటి. ప్రతి ఒక్క నిరుద్యోగికి రాష్ట్రంలో ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ 18 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా నిరుద్యోగులకు ఇవ్వలేదు. ఇక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ 5 సంవత్సరాల కాలంలో అన్నారు.
18 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇటు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. నిరుద్యోగులకు సంబంధించి డాటా సెంటర్ పెడుతున్నాము, దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి, లేదంటే విదేశీ కంపెనీలు వస్తున్నాయి, అక్కడ పెట్టుబడి పెడుతున్నాం, ఇక్కడ ఎంఓయూలు చేసుకున్నాం, ఇంత పెట్టుబడి తెచ్చాం రాష్ట్రానికి అని పదే పదే చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ అవకాశాలు లేక రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిరుద్యోగుల నుంచి కూడా స్పష్టమైన వ్యతిరేకత ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇక ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత. ఈ ఉద్యోగ వర్గాలు ఏంటంటే నిజంగా ఇది ఎలా ఉంటుందంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో అటు టీడీపీ కూటమిని వ్యతిరేకించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని వ్యతిరేకిస్తుంటారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమిని గెలిపించి 2024లో తర్వాత 18 నెలల కాలంలో కూడా కూటమి ప్రభుత్వం పైన ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. దీనికి ముఖ్య కారణం వాళ్ళ డిఏ పిఆర్సీలు అవి ఒక రకంగా అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే P4 మోడల్ అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ P4 మోడల్లో ప్రతి పేద కుటుంబాన్ని ఉద్యోగ వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తాము దత్తత తీసుకొని ఆ కుటుంబాన్ని పోషించాలి అని చెప్పారు. దీనిపైన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో కాస్త ఆ P4 విధానాన్ని పక్కకు పెట్టినప్పటికీ కూడా అది ఉద్యోగుల్లో మాత్రం వ్యతిరేకత ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఏదో ఒకరోజు మళ్ళీ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, మా కుటుంబాలను మేము పోషించుకోవడానికి కష్టపడి చదివి ఉద్యోగాలు చేస్తే ఈ పక్కింటోడి కుటుంబాన్ని మేము పోషించడానికి జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇక్కడ ప్రభుత్వ వర్గాల్లో ఒక వ్యతిరేకత ఉంది. ఇక డిఏలు పెండింగ్ కానీ పిఆర్సీలు కూడా టోటల్గా ప్రభుత్వ వర్గాల్లో వ్యతిరేకతకు మెయిన్ కారణం. తర్వాత ఎమ్మెల్యేలపై వ్యతిరేకత 4th పాయింట్ తీసుకుంటే ఇప్పటికే దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పైన కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా మద్యం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇసుక మాఫియాలో ఇన్వాల్వ్ అవ్వడం, ఇక పీడిఎఫ్ బియ్యానికి సంబంధించి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, టోటల్గా రాష్ట్ర వ్యాప్తంలో దాదాపుగా 50-60% ఎమ్మెల్యేల పైన ఇప్పటికే వ్యతిరేకత కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకుంటుందో ప్రతి మీటింగ్లోనూ 1995 సీఎంని చూస్తారు అని చంద్రబాబు పదే పదే చెబుతున్నా కూడా ఎమ్మెల్యేల పనితీరులో ఏమాత్రం కూడా మార్పు అయితే కనిపించడం. అదే చంద్రబాబు నాయుడుకు భయపడ్డం ఎమ్మెల్యేలు మానేశారా, లేదా చంద్రబాబు ఇలాగే చెబుతుంటాడు అని ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఉందా అనే దాని మీద ఇక్కడ కూటమి ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకోవాలి. ఇప్పటికే క్యాబినెట్ మీటింగ్లలో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు మాట్లాడినట్టు కూడా పత్రికల్లో రాస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు సిఆర్ ఫండ్లకు సంబంధించి, సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించి ఆ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. పెన్షన్ విధానాల్లో పెన్షన్ల సమయంలో కూడా ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి ఆయనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నా కూడా ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గాల్లో కనిపించట్లేదు అనే ఒక వ్యతిరేకత ఇక్కడ ఉంది. ఇక రీసెంట్గా ఇంకో విషయం మాట్లాడుకుంటే ఎంపీల పైన కూడా దాదాపుగా రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఒక సర్వే చేయిస్తే దాదాపుగా 21 మంది ఎంపీల్లో కేవలం 5 మంది ఎంపీలకు మాత్రమే 50% అంటే వాళ్ళు నియోజకవర్గాల్లో క్యాడర్తో అందుబాటులో ఉండడం, పనులు చేయడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ఇవన్నీ కూడా కేవలం 5 మంది ఎంపీలు మాత్రమే చేస్తున్నారని, మిగతా ఎంపీలందరూ కూడా నియోజకవర్గాలకు దూరంగా ఉంటూ అసలు వాళ్ళు ఎంపీయా కాదా అనే విషయం కూడా వాళ్ళకైనా గుర్తుందో లేదో అనే విధంగా వ్యవహరిస్తున్నట్లయితే ఈ సర్వేల్లో తేలింది. దీనిపైన కూటమి ప్రభుత్వం మరొకసారి ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి గతంలో ఎన్నికల హామీల్లో ఇది ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఒకటి. గత ప్రభుత్వము 6,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే వాటిని మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే ఇమ్మీడియట్గా అప్పటి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కలిసి కూడా అటు ఎలక్షన్ కమిషన్కు ఒక లేఖ రాశారు. ఈ సమయంలో కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్స్ రిలీజ్ చేస్తే తాము ఎన్నికల్లో గెలవడానికి ఇది ఒక మైనస్ పాయింట్గా మారుతుంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి అడ్డుకట్ట వేయడంతో ఆ పెండింగ్ బకాయిలన్నీ అలాగే ఉండిపోయాయి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పెండింగ్ బకాయిలను ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యా సంవత్సరపు బకాయిల్ని పూర్తిగా విడుదల చేయకపోవడంతో చాలామంది విద్యార్థులందరూ కూడా తమ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా సరే వేరే కోర్సులో జాయిన్ కావడానికి, ఉన్నత విద్యలు చదవడానికి ఈ సర్టిఫికేట్స్ రాని పరిస్థితి ఉంది. కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇప్పటికీ పెట్టుకోవడంతో వాళ్ళు ఉన్నత చదువులు చదవలేని పరిస్థితి, లేదంటే ఉద్యోగాలు వెతుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా ఏకదాటిగా రీసెంట్గానే మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి కూడా ప్రయత్నించారు. ఇమ్మీడియట్గా బకాయిలు రిలీజ్ చేయండి అని.
కానీ దీని మీద ప్రభుత్వము అసలు పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి కూడా అటు ప్రభుత్వానికి ఫుల్ వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియా కేసులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పథకాలు అందకపోయినా, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి సరిగ్గా లేకపోయినా ఖచ్చితంగా ప్రజలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇమ్మీడియట్గా కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్టు చేయడం, నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే యూనిఫామ్ లేకుండా పోలీసులు ఇంటికి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో, ఎందుకు తీసుకెళ్తున్నారో, అసలు ఏం చేశారో కూడా తెలియకుండా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అరెస్టులు జరుగుతున్నాయి. దీంట్లో చాలామంది అటు వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు కామన్ పబ్లిక్ కూడా ఉండడంతో ఇక్కడ ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అసలు మేము మాట్లాడకూడదా, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా అనే విధంగా వాళ్ళలో ఒక నెగిటివిటీ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి దీని మీద కూడా కూటమి మరోసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6 సమస్యలని పరిష్కరించుకుంటే ఈ 18 నెలల కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి ఉందో అది ఈ 3.5 సంవత్సరాలు అది ప్రొలాంగ్ అవ్వకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ 15 సంవత్సరాలు ఉంటారా, 30 సంవత్సరాలు ఉంటారా, 500 సంవత్సరాలు ఉంటారా అనేది అది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ మెయిన్గా ప్రభుత్వము దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఈ 6 పాయింట్ల పైన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారనో, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అమరావతిని పట్టించుకోలేదనో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరంగా ఉన్నారనో పదే 18 నెలల కాలంలో కూడా అదే రిపీట్ చేస్తూ పదే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీరు చేసిన అభివృద్ధి కానీ, మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇవి మీరు ఎందుకు అది ప్రాపగండా చేసుకోవట్లేదు, వాటిని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు అనేదే ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ 6 విషయాలు ఇక్కడ ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకంగా మారుతున్నాయి అనడంలో సందేహం లేదు.